ఎపిసోడ్ 285. నా పవర్ టెస్ట్ చేస్తావా? లేజినోవా శివని టెంప్ట్ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ శివ ఆమెకి లొంగడు. తమ ఫ్యామిలీకి హెల్ప్ చేసినందుకు లేజినోవా తన తండ్రి ఇచ్చిన గిఫ్ట్ ని శివకిస్తుంది. వీళ్ళిద్దరూ ఆఫీస్ రూమ్ లో ఉండగానే సాకేత్ వచ్చి శివతో గొడవకు దిగుతాడు. నువ్వు నిరంజన్ ని స్మాష్ చేసినంత మాత్రాన చెన్నై మొత్తం నీ మాట వింటుందనుకోకు. నువ్వు అండర్ వరల్డ్ రూల్స్ బాగా అర్థం చేసుకున్నట్లు లేవు అని అన్నాడు సాకేత్. అండర్ వరల్డ్ రూల్సా అని నవ్వేసిన శివ, అసలు చెన్నైలో అండర్ వరల్డ్ యొక్క అధిపతి బ్లాక్ డ్రాగన్ కింగ్ అండ్ బ్లాక్ డ్రాగన్ గాడ్. వాళ్ళెవరూ ఇప్పుడు తమ ముఖాల్ని చూపించే సాహసం చేయట్లేదు. అలాంటిది నువ్వు నా ముందు రూల్స్ గురించి మాట్లాడుతున్నావా అని అన్నాడు. మాట్లాడతాను, అదంతా నాకు తెలియదు. నీకు అంబరీష్ కావాలంటే తీసుకో, కానీ అతని ఫోర్స్ ని యాంగ్ యాక్ట్ ని నాకు ఇచ్చేసేయాలి. యాంగ్ యాక్ట్ అధికారంతో పాటు ప్రాపర్టీని కూడా నేను తీసుకుంటాను అని డీప్ వాయిస్ తో అన్నాడు సాకేత్. ఇప్పుడు అతను శివతో గొడవ పెట్టుకోలేడు. ఎందుకంటే ఏది ఎలా ఉన్నా తన చెల్లెలు సువీక్ష శివ అంటే పడిచేస్తోంది. సో శివతో సాధ్యమైనంత సామరస్యంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు సాకేత్. ఇంపాసిబుల్. అంబరీష్ ఇప్పుడు నా కింద పనిచేస్తున్నాడు. అతని ప్రాపర్టీని యాంగ్ యాక్ట్ ని నీకెలా ఇస్తాడు? నేను నా వెంట వచ్చే మనుషుల్ని ప్రొటెక్ట్ చేస్తాను. అలాంటప్పుడు నువ్వు అలా నా మనిషి ప్రాపర్టీని ఎలా తీసుకుంటావు అని అన్నాడు శివ. శివ, నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. నా చెల్లెలు లేకపోతే ఈ రోజు నీ యాటిట్యూడ్ ఎక్కడుండేదో, నీ చంపపై నా చేతి 5,000 గుర్తులు లోతుగా దిగిపోయి ఉండేవి అని సీరియస్ గా శివని చూస్తూ అన్నాడు సాకేత్. శివ చాలా సీరియస్ గా స్మైల్ ఇచ్చాడు. చూడు, ఈ రోజు నేను నిన్ను తీసుకెళ్లి నా చెల్లెలు సువీక్ష ముందు క్షమాపణ చెప్పేలా చేస్తాను. నేను సిచ్యువేషన్ సద్వినియోగం చేసుకోవటంలో ఎప్పుడు ముందుంటాను. ఆ తర్వాత అంబరీష్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తాను. దానికోసం నేను చాలా పకడ్బందీగా ప్లాన్స్ చేశాను అని అన్నాడు సాకేత్. అంబరీష్ ని తన ఇద్దరు అనుచరుల్ని ఓడించినప్పటికీ, అది కల్లారా చూసినప్పటికీ సాకేత్ కి శివని చూస్తుంటే ఎలాంటి భయం కలగట్లేదు. శివ సాకేత్ వైపు ఆసక్తిగా చూస్తూ, నా రేంజ్ కి నువ్వు సరిపోవు అని అన్నాడు. నేను నీకు సరిపోనా? నేనెవరో నీకు తెలుసా శివ అని సీరియస్ గా అన్నాడు సాకేత్. అతని కళ్ళు ఒకలాంటి గర్వంతో మెరుస్తున్నాయి. సాకేత్ జావో కుటుంబానికి చెందిన వారసుడు. యాంగ్ శక్తి యొక్క గౌరవప్రదమైన యువ ప్రభువు. హైడెన్ సర్కిల్ లో ఫేమస్ పర్సన్ మరియు అతను కింగ్ ఆఫ్ ఇంపీరియల్ సర్కిల్ అని పిలువబడ్డాడు. ఎర్త్ రోల్ కింద నెంబర్ 1 వ్యక్తి. అతని మాస్టర్ యాంగ్ శక్తి యొక్క యాంగ్ లార్డ్. డ్రాగన్ కంట్రీ అండర్ వరల్డ్ సర్కిల్ లోని 12 మంది హెవెన్లీ ర్యాంకింగ్ ఎక్స్పర్ట్స్ లలో ఒకడు. బ్యాక్గ్రౌండ్, పవర్, టాలెంట్ మరియు జ్ఞానం పరంగా సాకేత్ అతనితో సమానమైన వయసు గల ఏ యువకుడితోనైనా ఓడిపోడు. అలాంటి సాకేత్ ని శివ ఇలా చిన్న చూపు చూసే ధైర్యం చేశాడు అంటేనే సాకేత్ కి నమ్మశక్యం కావటం లేదు. ఎవరు నువ్వు? యాంగ్ శక్తి యంగ్ లార్డ్వా? నీకు చాలా ఉన్నతమైన హోదా ఉందా అని ప్రశాంతంగా అన్న శివ మెల్లగా లేచి నిలబడి, మీ మాస్టర్ యాంగ్ లంకేశ్వర్ నా ముందు కేవలం కోడి గుక్క అంతే, అది మాత్రమే. అలాంటిది నా ముందు ఇలా ఓవర్ గా మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని అన్నాడు శివ. యాంగ్ శక్తి యొక్క మాస్టర్ యాంగ్ లంకేశ్వర్ డ్రాగన్ కంట్రీ యొక్క హెవెన్లీ ర్యాంకింగ్ పై 12 మంది అసాధారణ నిపుణులలో ఒకరు. రెప్యుటేషన్ అండ్ స్ట్రెంగ్త్ పరంగా యాంగ్ లంకేశ్వర్ ప్రపంచంలోని శిఖరాగ్రంలో ఉన్నాడు. అయితే శివ 16 ఏళ్ల వయసులో ఔషధ హెవెన్లీ ర్యాంకింగ్స్ ను చంపేశాడు. వారిలో యాంగ్ లంకేశ్వర్ కూడా ఒకప్పుడు శివ చేతుల్లో ఓడిపోయాడు. వాట్? మా బాస్ ని పేరుతో పిలవడానికి నీకెంత ధైర్యం? ఆయననే తక్కువగా చూసేందుకు నీకెంత ధైర్యం అని డీప్ వాయిస్ తో దిగులుగా ఉన్న ఎక్స్ప్రెషన్స్ తో శివ వైపు చూస్తూ అన్నాడు సాకేత్. శివ లైట్ స్మైల్ ఇచ్చాడు. నువ్వు మాట్లాడుతుంది తప్పు శివ. నువ్వు ఇంతకు ముందు నన్ను ఓడించావు. సో నేను నీ స్ట్రెంత్ ని గుర్తిస్తాను. కానీ లార్డ్ లంకేశ్వర్ ని చిన్న చూపు చూసే హక్కు మాత్రం నీకు లేదు అని అన్నాడు ఓపే. యాంగ్ శక్తిలో లార్డ్ యాంగ్ అండ్ లార్డ్ ఆఫ్ ది సన్ లంకేశ్వర్ సుప్రీం అథారిటీ అండ్ స్టేటస్ ని కలిగి ఉన్నాడు. యాంగ్ లోని అందరూ కూడా తమ లార్డ్ యొక్క అథారిటీని ఛాలెంజ్ చేయడానికి ఒప్పుకోరు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మాస్టర్ లార్డ్ లంకేశ్వర్ కూడా నీ దృష్టిలో లేడా? నువ్వు ఆయన్ని ఇంత చిన్న చూపు చూస్తావా అని కోపంగా అన్నాడు సాకేత్. అతనికి శివపై చాలా కోపం వస్తుంది. తనే అంటే తనకంటే 100 రెట్లు ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తాడు అని సాకేత్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మా మాస్టర్ ని తక్కువ చేసి చూడటానికి ఎంత ధైర్యం చేశాడు? ఇది ఖచ్చితంగా మామూలు మాట అయితే కాదు. స్వదేశంలో అయినా ఓవర్సీస్ లో అయినా యాంగ్ సెక్ట్ ఒక సంక్లిష్టమైన శక్తివంతమైన కనెక్షన్ నెట్వర్క్ ని కలిగి ఉంది. హై రెసిడెన్సీ టెంపుల్ నుండి రివర్ లేక్ మార్కెట్ వరకు వారు చేయలేనిది ఏమీ లేదు. నేను లంకేశ్వర్ ని సీరియస్ గా తీసుకోలేదని ఎవరు చెప్పారు? బట్ నా దృష్టిలో నా పిడికిల కింద అలాంటి వ్యక్తి లేరు అని అన్నాడు శివ. ఆపే శివ, నీకు స్వర్గానికి భూమికి తేడా తెలియదు. నేను నీకు సరిపోలనప్పటికీ నువ్వు మా బాస్ ని అవమానించడం మేము సహించలేము అని నిప్పులు కక్కుతున్న కళ్ళతో అన్నాడు ఓపే. అతను చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళకి శిక్షణ ఇచ్చిన లార్డ్ వాళ్ళకి దేవుడితో సమానం. వాళ్ళు శివ అలా లంకేశ్వర్ ని తక్కువ చేసి చూడటం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓపే శివని సీరియస్ గా చూస్తున్న కొద్దీ శివ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఓపే ఫ్యామిలీ వారసుడా, నా ముందు మొరగడానికి నీకెంత ధైర్యం? మీ ఓపే ఫ్యామిలీకి చెందిన ఓల్డ్ మ్యాన్ టీ రేగాలియా నా ముందు హంబుల్ సర్వెంట్ గా ఉండేవాడు.
అని చాలా సీరియస్ గా అరిచాడు శివ. అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. అతని నుంచి వస్తున్న ఫ్లాష్ లైటింగ్ దేవుడిని తలపిస్తుంది. ప్రతి ఒక్కరూ షాక్ కి గురయ్యారు. అందరి వెన్నులో కొట్టుకుంటుంది. వెంటనే నా ముందు మోకరిల్లు అని శివ వాయిస్ ఉరుములా వచ్చింది. ఆ వాయిస్ ఓపే గుండెల్లో ప్రతిధ్వనించింది. అతని కళ్ళు భయంతో నిండిపోయాయి. అతని శరీరం బిగుసుకుపోయి వణికిపోతుంది. వెంటనే అతను మోకాళ్లపై పడిపోయాడు. అతని ముఖం పాలిపోయి చేతులు వణుకుతున్నట్లుగా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. శివ యొక్క అరుపు ఓపేని ఎంతగానో భయపెట్టింది. అది పిడుగులాంటి శబ్దం. నిజంగా ఓ వ్యక్తి కేవలం తన వాయిస్ తోనే మోకరిల్లేలా చేసిన అతని పవర్ఫుల్ స్కిల్స్ ఎంత గొప్పదో. ఆ సమయంలో సాకేత్ కూడా భయపడ్డాడు. శివ వైపు చూడగానే అతని ముఖం పాలిపోయింది. ఓపే తన ఆత్మ శరీరాన్ని వదిలిపోయినట్లుగా ఫీల్ అయ్యాడు. నిర్జీవమైన కళ్ళతో నేలపై మోకరిల్లాడు. లేచి నిలబడాలనుకున్నా అతని శరీరం అతనికి సహకరించడం లేదు. శివ యొక్క అరుపు ఇంకా అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. సాకేత్, ఇప్పుడు నా మీద అటాక్ చేయి. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ బాగా ఉంది కదా, అటాక్ చేసి చూపించు. ఇంపీరియల్ సర్కిల్లో నెంబర్ 1 యువ మాస్టర్ అయిన నువ్వు ఎంత బలంగా ఉన్నావో నేను చూడాలనుకుంటున్నాను అని క్యాజువల్ గా అన్నాడు శివ. సాకేత్ ఫేస్ చాలా కూల్ గా ఉంది. శివ బెదిరింపుతో సాకేత్ మునుపటిలా కాన్ఫిడెంట్ గా లేడు. సాకేత్ వెంట వచ్చిన బ్రాంచ్ లీడర్ పింగ్ మాత్రం సీరియస్ ఎక్స్ప్రెషన్ తో, మిస్టర్ సాకేత్, నేను మీకు ప్రాతినిధ్యం వహిస్తాను, అతన్ని టెస్ట్ చేస్తాను అని అన్నాడు. వెంటనే తన మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించి శివపై అటాక్ చేయాలని అనుకున్నాడు పింగ్. అతను గొప్ప యోధుడు, మంచి స్కిల్స్ ఉన్న ఎక్స్పర్ట్. తన బలాన్నంతా యూజ్ చేస్తూ శివ మీదకి వెళ్తున్నాడు. శివ ఎప్పట్లానే కూల్ గా 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఇండిఫరెంట్ గా చూస్తూ ఉన్నాడు. శివ అలా కూల్ గా ఉండటం పింగ్ కి ఏ మాత్రం నచ్చలేదు. శివపై అటాక్ చేయాలి అనే కోరిక ఇంకా ఇంకా పెరుగుతోంది. వెంటనే శివ భుజంపై తన చేతిని కత్తిలా చాచి విసిరాడు. కానీ ఆ చెయ్యి శివకి తగలలేదు. ఎలా ఉన్న శివ అలానే ఉన్నాడు. కానీ పింగ్ మాత్రం ఎగిరి 10 మీటర్ల అవతలికి వెళ్లి పడ్డాడు. అతడి బాడీ మొత్తం షేక్ అయింది. నోటి నుంచి రక్తం కారిపోతుంది. అతను భయంగా శివ వైపే చూస్తున్నాడు. శివని టచ్ చేయకుండానే తనకి ఇంతలా దెబ్బ తగలటం వెనుక శివ పవర్ ఏంటో అర్థమవుతోంది. పింగ్ ఎక్స్ప్రెషన్ గంభీరంగా ఉంది. శివని పిలిచే విధానం మారింది. మాస్టర్ శివ ఖచ్చితంగా సాధారణ వ్యక్తి కాదు. మిస్టర్ సాకేత్, మీరు జాగ్రత్తగా ఉండాలి అని అన్న పింగ్ మళ్ళీ తగ్గాడు. అతడి నోటి నుంచి రక్తం చిమ్మింది. అతను ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిపోయి అలానే నేలపై పడిపోయాడు. ఇక శివతో పోరాడటానికి, శివ గురించి చులకనగా మాట్లాడటానికి అతనికి ధైర్యం లేదు. భూమికి ఆకాశానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో తనకు శివకి మధ్య అంత గొప్ప తేడా ఉందని పింగ్ కి అర్థమైపోయింది. శివ ఇప్పటికే అతనిపై దయ చూపించినట్లే. ఎందుకంటే శివ తిరిగి తన స్ట్రెంత్ ని ఉపయోగించి పింగ్ పై దాడి చేస్తే పింగ్ చచ్చిపోతాడు. అయితే ఆ సమయంలో పింగ్ యొక్క మార్షల్ ఆర్ట్స్ మొత్తం పోయాయి. అతను అక్కడికక్కడే చచ్చిపోయిన వాడిలా అయిపోయాడు. అతను చాలా సంవత్సరాలుగా యుద్ధ ప్రపంచంలో ఉన్నాడు. కానీ గొప్ప శిఖరాన్ని గుర్తించలేని అంధుడిగా మారిపోయాడు. శివ, నువ్వు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశావు అని గంభీరమైన ఎక్స్ప్రెషన్స్ తో శివ వైపు చూస్తూ అన్నాడు సాకేత్. అతను శివ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటా అని అంచనా వేస్తున్నాడు. ఈవెన్ శివ తన అంతర్గత బలంతోనే అంబరీష్ ని స్వాధీనం చేసుకున్నాడు. ఓపేని మోకరిల్లేలా చేశాడు. ఇప్పుడు పింగ్ ని ఇలా ఎగిరి అవతల పడేలా చేశాడు. ఈ 3 యుద్ధాలు చాలు అండర్ వరల్డ్ లో శివ పేరు మారు మ్రోగిపోవడానికి. అన్నిటికంటే ముఖ్యంగా అంబరీష్ మిగిలిన ఇద్దరు కూడా హ్యూమన్ ర్యాంకింగ్స్ లో మోస్ట్ ఫేమస్ ఎక్స్పర్ట్స్. వాళ్ళనే ఓడించగలిగిన వ్యక్తి ఈ శివ అంటే ఇతను ఎంత ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. నా గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను టెస్ట్ చేయడానికి నీ స్కిల్స్ ఉపయోగించొచ్చు అని కూల్ గా అన్నాడు శివ. సాకేత్ కళ్ళు సీరియస్ గా మారిపోయాయి. అతను 2 అడుగులు ముందుకు వేశాడు. క్రమంగా అతనిలో పవర్ఫుల్ ఫ్లాష్ లైట్ వెలిగింది. అతని బాడీపై ఉన్న వైట్ సూట్ ఎలాంటి గాలి లేకుండానే రెపరెపలాడింది. అతని బాడీ చుట్టూ గాలి ప్రవహిస్తున్నట్లుగా ఉంది. సాకేత్ సడన్ గా 1 అడుగు ముందుకు వేశాడు. క్షణంలో అతని ఫిగర్ షూటింగ్ స్పాట్ లా మెరిసి శివ వైపు పరిగెత్తింది. అతను నీటిలో పరిగెత్తున్న వరద డ్రాగన్ అంత వేగంతో ఉన్నాడు. వెంటనే తన చేతిని పైకెత్తి 5 వేళ్లు చాచాడు. ఆ చేయి పర్వతాలను, నదులను ముక్కలు చేయబోతున్నట్లుగా ఉంది. అతని 5 వేళ్లకి ఉన్న బలానికి పెద్ద ట్రక్కును కూడా ఆపొచ్చు. ఆ సీన్ చూసిన చుట్టూ ఉన్న అందరి గుండెల్లో సాకేత్ బలం నిజంగా అసాధారణమైనది కాదు అని డౌట్ రాక మానదు. అదే సమయంలో శివ తన చేతిని పైకెత్తాడు. ఆ చేయి 1000 మంది సైనికులపై కొరడా జులిపిస్తున్న సైన్యాధ్యక్షుడి చేయిలా ఉంది. అంతే, ఒక బలమైన శక్తి సాకేత్ చేతికి తగిలింది. దానితో ఒక్కసారిగా పిడుగు పడ్డట్లుగా ఫీల్ అయ్యాడు సాకేత్. వెంటనే అతను గాలిపటంలా ఎగురుతూ 10 మీటర్ల అవతల పడ్డాడు. ఆ దెబ్బతో సాకేత్ బాడీ అంతా వణికిపోయి అక్కడికక్కడే స్తంభించిపోయాడు. నమ్మలేనట్లుగా శివ వైపు చూస్తున్న సాకేత్ గార్డ్స్ అందరూ షాక్ అయిపోయారు. అదే సమయంలో సాకేత్ బాడీలోని ఎముకలు, అంతర్గత అవయవాలు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా కరెంట్ షాక్ తగిలినట్లుగా తిమ్మిరితో, నొప్పితో నిండిపోయాయి. అతని శరీరంలో ఏదేదో జరిగిపోతోంది. నా పిడికిలి జారింది. నిజమే, నీలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. నా పవర్ టెస్ట్ చేసావా అని తన చేతులను వెనక్కి పెట్టుకుని సాకేత్ వైపు వెటకారంగా చూస్తూ అన్నాడు శివ. సాకేత్ ముఖం ఎర్రబడింది. అతని కళ్ళు అయిష్టంగా మారిపోయాయి. శివ తన చేతితో అతనిపై ఈజీగా దాడి చేయగలడని అతను అనుకోలేదు. శివ నుంచి వచ్చిన పవర్ అతని బాడీలోకి చేరడంతో అతని బాడీ అచేతనంగా మారిపోయింది. నిజమే, అతనికి తనకు మధ్య ఉన్న వ్యత్యాసం
భూమికి స్వర్గానికి మధ్య ఉన్న వ్యత్యాసం అంతా ఉంది. ఇద్దరు ఒకే లెవెల్లో లేరు. సాకేత్ కి శివ పవర్ ఏంటో అర్థమైందా? ఇప్పటికైనా తన చెల్లెల్ని కంట్రోల్లో పెట్టుకుంటాడా, లేదంటే సుభిక్ష కూడా శివ పవర్ ని చవిచూస్తుందా? ఒకవేళ సురభి విషయంలో సుభిక్ష ఏమైనా చేస్తే శివ సుభిక్షకి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు? లేజినోవా శివల మధ్య సాన్నిహిత్యం అటు సుభిక్షకి గానీ ఇటు సురభికి గానీ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో. Dear listeners, the next episode is the last free one in this story. You can wait till tomorrow or get Pocket Premium now and continue listening right away with a 3-day free trial. With Pocket Premium, you unlock 5+ extra hours in every story, 60 minutes daily bonus on every show and a completely ad-free experience. So go ahead, start your free trial today and enjoy the full story without the wait. ఎపిసోడ్ 286. మళ్ళీ రెచ్చిపోతున్న రేణుక. శివ సాకేత్ యొక్క మాస్టర్ గురించి తక్కువ చేసి మాట్లాడటంతో ఓపే శివపై అరుస్తాడు. దాంతో శివ ఓపేని మోకరిల్లేలా చేస్తాడు. సాకేత్ ఫాలోవర్స్ అయిన పింగ్ శివని కొట్టాలని వెళ్లి 10 మీటర్ల అవతల పడి రక్తం కక్కుకుంటాడు. సాకేత్ శివపై అటాక్ చేయడానికి తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. శివ నుంచి వచ్చిన పవర్ అతని బాడీలోకి చేరడంతో అతని బాడీని కదలనివ్వకుండా చేస్తుంది. నిజమే, అతనికి తనకు మధ్య ఉన్న వ్యత్యాసం భూమికి స్వర్గానికి మధ్య ఉన్న వ్యత్యాసం అంతా ఉంది. ఇద్దరు ఒకే లెవెల్లో లేరు. నిజానికి శివ అతన్ని చంపాలి అనుకుంటే అప్పటికప్పుడే 10 సార్లు చంపొచ్చు. కానీ శివకి అంత ఇంట్రెస్ట్ లేదు. సాకేత్ లాంటి వాళ్ళు శివ ముందు పిల్ల బచ్చాగాళ్ళు. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను అని తలదించుకొని అన్నాడు సాకేత్. అతని ముఖం సిగ్గుతో ఎర్రపడిపోయింది. అతను శివ యొక్క యుద్ధ కళలను టెస్ట్ చేయలేకపోయాడు. శివ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోలేకపోయాడు. అతను నాయక్ ఫ్యామిలీకి చెందిన వారసుడు, యాంగ్ శక్తి యొక్క గ్యాంగ్ లీడర్, నెంబర్ 1 వ్యక్తి. అలాంటి వ్యక్తి శివ చేతుల్లో పూర్తిగా నలిగిపోయి ఘోరంగా ఓడిపోయాడు. నువ్వు చెన్నై బ్రాంచ్ గురించి అడగొద్దు. ఇక నాయక్ ఫ్యామిలీ విషయంలో నా డెసిషన్ నాకుంది అని సీరియస్ గా అన్నాడు శివ. అతని మాటలతో సాకేత్ అయిష్టంగానే శివ వైపు చూశాడు. అతనికి శివ చెప్పేది ఇష్టం లేకపోయినా నిస్సహాయంగా తల ఊపుతూ, అంబరీష్ కి నా పట్ల ఎలాంటి విధేయత లేదు కాబట్టి అతని లాంటి వ్యక్తి నాకు అవసరం లేదు. అతని మనుషులు కూడా నాకు అవసరం లేదు. చెన్నైలో నేను కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసుకుంటాను, ఉంటాను అని తన మనుషుల సహాయంతో ఓపేని పింగ్ ని తీసుకొని క్రిస్టల్ బిల్డింగ్ నుంచి బయలుదేరాడు సాకేత్. ఇక శివ ముందు నిలబడే ధైర్యం, ఫేస్ చేసే శక్తి వాళ్ళకి లేదు. అప్పటికే సాకేత్ ముఖం ఎర్రగా మారిపోయింది. శివ లంబో వైపు కూల్ గా చూస్తూ అంబరీష్ కి కాల్ చేయమని చెప్పాడు. సాకేత్ వాళ్ళు వెళ్లిపోయాక కాసేపటికి వచ్చిన అంబరీష్ తో చెన్నైలోని బ్రాంచ్ కి సంబంధించిన విషయాలను డిస్కషన్ చేశాడు శివ. మరుసటి రోజు శివ వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వెళ్లి వర్ధన్ తో కలిసి భోజనం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే చెన్నైలోని వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో అగ్రిమెంట్ చేసుకోవడం కూడా. వర్ధన్ సౌత్ యూనియన్ లో మెడిసిన్ కింగ్. వర్ధన్ బిల్డింగ్ లోని రెస్టారెంట్ లో రౌండ్ టేబుల్ కి 2 వైపులా శివ వర్ధన్ కూర్చొని ఉన్నారు. టేబుల్ మంచి వైన్, కాస్ట్లీ వంటకాలతో నిండిపోయి ఉంది. నేను మీ బాధ్యత స్వీకరిస్తాను మిస్టర్ శివ. సదర్ యూనియన్ లో వర్ధన్ ఫ్యామిలీ ఎప్పటికీ మీకు స్నేహితులుగానే ఉంటుంది అని తన వైన్ గ్లాస్ పైకి లేపి టోస్ట్ చేసి అన్నాడు వర్ధన్. శివ మెల్లగా నవ్వి తన గ్లాస్ పైకెత్తాడు. ఇద్దరి గ్లాసులు తగిలాయి. ప్రెసిడెంట్ శివ, నేను ఈసారి చెన్నైలో చాలా సంపాదించాను. మా ఫ్యామిలీలోని పెద్దవాళ్ళు నా గురించి గొప్పగా ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అని మిక్స్డ్ ఎమోషన్స్ తో అన్నాడు వర్ధన్. అతని ఒపీనియన్ ప్రకారం శివ ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తి. అతను తన కొడుకుని రక్షించాడు. చెన్నైలో తన బిజినెస్ కి తిరుగు లేకుండా చేసి కొత్త లాభాన్ని తెచ్చిపెట్టాడు. ప్రెజెంట్ శివ వలన వర్ధన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరిగింది. ప్రెసిడెంట్ వర్ధన్, మీరు మరీ అంత పొలైట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అని సీరియస్ గా అన్నాడు శివ. డైరెక్టర్ శివ, మీరు ఫ్యూచర్ లో మరొకసారి నా దగ్గరికి గెస్ట్ గా రావాలి. మీ టెక్నిక్స్ కి మా తాతయ్య మిమ్మల్ని మెచ్చుకున్నారు. ఆయన మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు అని చిరునవ్వుతో అన్నాడు వర్ధన్. ఆ ముసలాయన వర్ధన్ ఫ్యామిలీకి చెందిన ఓల్డ్ కింగ్ ఫార్మసిస్ట్ అని శివకి బాగా తెలుసు. అతను ఒకప్పుడు చాలా గౌరవించబడ్డాడు. అతనికి చాలా మంచి పేరుంది. అతను ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. తర్వాత కాలంలో ప్రపంచం మొత్తం అతని ఫార్మా కంపెనీస్ విస్తరింపచేశాడు. శివ ఓల్డ్ కింగ్ ఫార్మసిస్ట్ ని తన మనసులోనే గౌరవించాడు. అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మీట్ అవుతాను అని సిన్సియర్ గా అన్నాడు శివ. వర్ధన్ మెల్లగా నవ్వాడు. సరిగ్గా అదే సమయంలో శివ మొబైల్ రింగ్ అయింది. శివ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో శివ, నువ్వు ఎంతకాలమైంది ఇంటి నుంచి వెళ్ళిపోయి, ఇంకా ఇంటికి రాలేదేంటి అని క్వశ్చన్ చేసింది రేణుకాదేవి. ఆమె ఆరోగ్యం ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉంది. ఆరోగ్యపరంగా చాలా క్యూర్ అయింది. నేను చెన్నై వచ్చాను, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి అని సీరియస్ గా అన్నాడు శివ. ఓకే శివ, నేను నీకు ఒక విషయం చెప్పడానికి కాల్ చేశాను. నువ్వు చెన్నైలో ఏమేం చేశావు? మా సురభి అయితే నీ విషయంలో చాలా నిరాశగా ఉంది. ఆమె ఇకపై నీ గురించి పట్టించుకోవాలని అనుకోవట్లేదు. నువ్వు ఒక మనసు లేని వ్యక్తివి. ఈ మధ్య మా ఫ్యామిలీలో చాలా విషయాలు జరిగాయి. మా కంపెనీ దివాలా తీయబోతోంది. ఇదంతా కూడా నీ వల్లే. వెంటనే చెన్నై నుంచి వచ్చి మా సురభితో డైవర్స్ తీసుకోవడానికి ఫార్మాలిటీస్ ని పూర్తి చేయి. నీకు కావాలంటే
చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా నువ్వంటే పడి చస్తారు. సో నీకు వాళ్ళు చాలు. నా కూతురికి హాని చేయకు, నా కూతుర్ని మా ఫ్యామిలీని వదిలే అని అన్నది రేణుకాదేవి. వాట్ యు మీన్ అని ముఖం చిట్లించి అన్నాడు శివ. తన అత్తగారు రేణుకాదేవికి మళ్ళీ ఏం పిచ్చి పట్టిందా అని శివకి అర్థం కాలేదు. ఈవిడికి అనవసరంగా మళ్ళీ నోరు కాళ్ళు చేతులు వచ్చేసాయి అని అనుకుని, అసలైనా సురభి కంపెనీ దివాలా తీయడం ఏంటి, ఏం జరుగుతుంది అని అన్నాడు శివ. నీకు ఆ విషయంతో సంబంధం లేదు శివ, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని తీవ్ర అసంతృప్తితో అన్నది రేణుక. శివకి ఆమె మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. చూడు శివ, ఇక నువ్వు మా శిఖా ఫ్యామిలీకి చెందిన వ్యక్తివి కాదు. నువ్వు వెంటనే చెన్నై నుంచి వచ్చి సురభితో విడాకులు తీసుకోవడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయి. మళ్ళీ వేషాలు వేసి మా ఫ్యామిలీలో చేరొద్దు అని అన్నది రేణుకాదేవి. అదంతా అవసరం లేదు, ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి అని డీప్ వాయిస్ తో అన్నాడు శివ. అతనికి ఏదో తప్పు జరిగిందని అనిపిస్తుంది. నేను చెప్పను, అసలు నీకెందుకు చెప్పాలి? వేస్ట్ ఫెలో, నీకు చెప్పి లాభం ఏంటి? నీకు నా కూతురుపై ఆధారపడటం కంటే వేరే ఏమీ చేత కాదు. నువ్వొచ్చి మాకేం హెల్ప్ చేస్తావు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఇప్పుడేదో వచ్చి పెద్ద ఏం జరిగింది అని మా కన్నీళ్లు తుడుస్తున్నట్లు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని శివ పైన లేనిపోని అపాండాలు వేస్తూ అసంతృప్తిగా అరుస్తూ ఉంది రేణుక. ఓ గాడ్, ఇవిడికి నోరెందుకిచ్చావు అని మనసులోనే తల కొట్టుకున్నాడు శివ. చూడు శివ, రాయ్ ఫ్యామిలీకి చెందిన యువ యజమాని ఈ క్రైసిస్ నుంచి మా ఫ్యామిలీని బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి మా సురభి బాగా నచ్చింది. నువ్వొక పనికి రానివాడివి. నువ్వు వెంటనే మా ఫ్యామిలీని వదిలిపెడితే మా ఫ్యామిలీకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అందుకే నేను చెప్పినట్టు వెంటనే వచ్చి డైవర్స్ ప్రాసెస్ ఫినిష్ చేయి. ఒకవేళ తిరిగి రాలేదా అయినా పర్వాలేదు, మేము ఇప్పటికే నువ్వు మా శిఖా ఫ్యామిలీని వదిలేసినట్లుగా అందరికీ చెప్తూనే ఉన్నాం. సో నువ్వు లేకపోయినా, నువ్వు డైవర్స్ ఇవ్వకపోయినా సరే మా సురభికి పెళ్లి చేస్తాం అని ఫోన్ కట్ చేసింది రేణుక. శివకి అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. శివ నోట మాట రాక సైలెంట్ గా ఉన్నాడు. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. అక్కడ ఒకటి జస్ట్ ఎంగేజ్మెంట్ కి నన్ను వదలను అని కూర్చుంటే, ఇక్కడేమో ఊరికే డైవర్స్ అంటున్నారు. బా అని అనుకుంటున్న శివ ఆలోచనని బ్రేక్ చేస్తూ, డైరెక్టర్ శివ, ఏదైనా ప్రాబ్లం ఉందా అని శివ యొక్క సీరియస్ ఎక్స్ప్రెషన్ గమనించి అన్నాడు వర్ధన్. శివ ఏం మాట్లాడలేదు. ప్రెసిడెంట్ శివ, మీకు ఏదైనా పని ఉంటే ముందు వెళ్ళి ఆ పని చూసుకోండి. నేను మీకోసం వెయిట్ చేస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి నా హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి చాలు. నేను మీకోసం ఏదైనా చేస్తాను అని అన్నాడు వర్ధన్. శివ చిన్నగా నవ్వి, ప్రెసిడెంట్ వర్ధన్, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నేను బయలుదేరుతున్నాను. అది వెంటనే అయ్యే పని కాదు, మీరు వెయిట్ చేయడానికి. మనం మళ్ళీ కలుద్దాం అని లేచి నిలబడ్డాడు శివ. వర్ధన్ కూడా శివని బయట వరకు సాగనంపడానికి లేచి నిలబడ్డాడు. లంబో కార్ తీసుకుని బిల్డింగ్ ముందుకొచ్చి నేరుగా కార్ డోర్ ఓపెన్ చేశాడు. శివ కారు వెనక సీట్లో కూర్చుని వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. రేణుక అత్తయ్య చెప్పిన దాన్ని బట్టి అక్కడేదో తప్పు జరిగిందని అర్థమైపోయింది. ఆమె ఏం చెప్పను అంటూనే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడేదో గొడవ జరిగింది. అసలు సురభి నన్ను వదిలేసి వేరే పెళ్లి ఎలా చేసుకుంటుంది? మా కంపెనీ దివాలా తీయడం ఏంటి? నేను వెళ్ళి డైవర్స్ ప్రాసెస్ చేయాలా? అసలు ఇదంతా ఏంటి, ఎలా జరిగింది అని ఆలోచిస్తున్న శివ వెంటనే సురభికి కాల్ చేశాడు. సురభి కాల్ కాసేపు రింగ్ అయ్యాక, మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం మీ కాల్స్ తీసుకోవట్లేదు అని వాయిస్ వినిపించి కాల్ కట్ అయింది. ఇదేంటి, నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని ముఖం చిట్లించాడు శివ. అతను వెంటనే నందన్ కి, సురేందర్ కి కాల్ చేశాడు. అయితే వాళ్ళ కాల్స్ కూడా రీచ్ అవ్వట్లేదు. ఇది చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తోంది. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతోంది అని తనలో తాను గొనుక్కున్నాడు. అతని కళ్ళు క్రమంగా లోతుగా మారిపోయాయి. రేణుక అత్తయ్య ఫోన్ చేసి స్ట్రేంజ్ థింగ్స్ చెప్పింది. సురభి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సురేందర్, నందన్ ఇద్దరు కూడా కాల్ కాంటాక్ట్ లోకి రావట్లేదు. అంటే ఎవరో సురభిని టార్గెట్ చేశారు. అసలైనా నేను తరచూ సురభితో మాట్లాడుతూనే ఉన్నాను కదా, సడన్ గా నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అసలు నేను చెన్నైలో నా పని చేసుకుంటున్న సమయంలో అక్కడ హైదరాబాద్ లో ఏం జరిగింది అని ఆలోచిస్తున్నాడు శివ. అతని ఫేస్ ప్రశాంతంగా లేదు. అతను వెంటనే డానీకి కాల్ చేశాడు. డానీ ఫోన్ లిఫ్ట్ చేయగానే, డానీ వెంటనే ఫ్లైట్ ఏర్పాటు చేయి, నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అన్నాడు శివ. డైరెక్టర్ శివ, మీరు హైదరాబాద్ వెళ్తున్నారా అని ఆశ్చర్యపోయిన డానీ, ఓకే డైరెక్టర్ శివ, నేను వెంటనే ఫ్లైట్ ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. ఓకే డానీ, నువ్వు చెన్నైలోని శరణ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని చూసుకో. నువ్వు పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉంటే వెంటనే నాకు కాల్ చేయి అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా చెన్నైలో మీ బిజినెస్ ని నేను మేనేజ్ చేస్తాను అని అన్నాడు డానీ. అదే సమయంలో బృందావనం విల్లాస్ లో ఉన్న సురభి కళ్ళు దిగులుగా ఉన్నాయి. మొబైల్ పట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆమెకి శివ నుంచి వస్తున్న మిస్డ్ కాల్స్ కనిపిస్తున్నాయి. శివ, మీరెందుకు ఇప్పుడు నాకు కాల్ చేస్తున్నారు? ఎన్ని రోజులు అవుతుంది చెన్నైకి వెళ్ళి? అసలు అక్కడ ఏం చేస్తున్నారు అని తన పెదవులు కొరుకుతూ అసంతృప్తిగా తనలో తాను అనుకుంది సురభి. ఆమె చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తుంది. సురభి అందమైన ముఖంలోని అందమైన కళ్ళు జీవం లేనట్లుగా ఉన్నాయి. ఈ మధ్య సురభి మానసిక స్థితి ఏం బాగోలేదు. లాస్ట్ టైం సుభిక్ష ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలా సార్లు శివకి కాల్ చేసింది, కానీ శివ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ విషయంలో సురభి చాలా కోపంగా ఉంది. అందుకే శివతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. శివ తిరిగి ఎన్నిసార్లు కాల్ చేసినా సురభి లిఫ్ట్ చేయలేదు. ఇక ఇప్పుడు శివ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నాడు? సుభిక్ష నాకు పంపిన ఫోటో నిజమేనా? అతను నిజంగా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడా?
అని అనుకోగానే సురభికి కోపం వచ్చి ఆమె పెదాలను కొరుక్కుంది. ఆమె ఎక్స్ప్రెషన్ చాలా బాధగా ఉంది. టేబుల్ డెస్క్ లో నుంచి ఫోటో తీసింది. ఒక లగ్జూరియస్ హాల్లో ఒక బ్యూటిఫుల్ బ్యూటీ శివ ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఆ తర్వాత శివ ఆ అమ్మాయి ఒంటరిగా లగ్జూరియస్ సూట్ లోకి వెళ్తున్నారు. ఈ 2 ఫోటోలు ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఉన్నాయి. ఆ ఫోటోస్ చూసిన ప్రతిసారి సురభికి పిచ్చి కోపం వస్తుంది. అయితే అందులో శివ ఎక్స్ప్రెషన్స్ ఆమె చూడనప్పటికీ అతను ఆమెకి సహకరిస్తున్నట్లు అపార్థం చేసుకున్న సురభి శివ తనని మోసం చేశాడని ఫీల్ అవుతుంది. ఆ విషయం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే సురభికి అంత కోపం వస్తోంది. ఆ కోపంతో దాదాపు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. శివ దురదృష్టం ఏంటో కానీ బయట ఎన్ని సమస్యలైనా ఎదిరించగలడు. కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి గాలి తీసేసిన బెలూన్లా అయిపోతాడు. ఈ పిక్స్ అన్ని క్రేజీ ఉమెన్ సుభిక్ష సురభికి పంపించింది. సురభి శివల మధ్య మనస్పర్ధలు రాబోతున్నాయా? తన పట్ల ఎంతో జెన్యూన్ గా ఉన్న శివని సురభి ఎలా అనుమానిస్తుంది? దీనికి అంతటికి కారణమైన సుభిక్షకి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? శివ సురభిని ఎలా కన్విన్స్ చేయబోతున్నాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.